రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆవాస్ టీవీ ఛానల్స్, ఆంధ్ర అక్షర పత్రికల ద్వారా సేవలు అందిస్తున్న మీడియా అధినేత డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను మాజీ రాష్ట్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ జాతీయ నాయకులు టీజీ వెంకటేష్ అభినందించారు. సోమవారం ఆయన ఆవాస్ మీడియా కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి అప్రతిహతంగా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజాగళాన్ని వినిపిస్తున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కృషిని ఆయన కొనియాడారు. తనకు ఆత్మీయుడు, సేవా దృక్పథం కలిగిన డాక్టర్ షేక్ మహబూబ్ బాషా చేపట్టే ప్రతి కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం ఆనందం కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో మీడియా ద్వారా డాక్టర్ షేక్ మహబూబ్ బాషా సేవలందిస్తూ ప్రజా జీవితంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా మీడియా నిర్వహణ డాక్టర్ షేక్ మహబూబ్ బాషాకే సాధ్యమన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆవాస్ ఛానల్ ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మీడియా అధినేత సీఎండీ డాక్టర్ షేక్ మహబూబ్ బాషా, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఘనంగా సత్కరించి మొమెంటో అందజేశారు. కార్యక్రమంలో సంస్థ సీఈఓ బ్రహ్మానందరావు, మీడియా సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. షేక్ మహబూబ్ బాషా గారు 2014లో ఒక తెలుగు ఛానల్ ఇక్కడ ముందుకు తీసుకొని వచ్చారు. ఆ కార్యక్రమంలో నేను పాల్గొనటం, వారిని బ్లెస్ చేయటము, అలాగే ముందుకు దోసుకుపోతున్నారు. అలాగే టీవీ 1 పెట్టడం, పేరులోనే 1 అనేది పెన్నిది ఉన్నట్లు నంబర్ 1 అనేది అలా ముందుకు వెళ్తున్నారు. మీకు అందరికీ తెలుసు, మీడియా అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ప్రభుత్వ సహకారం లేకపోతే ఛానల్స్ నడటం కష్టము. ఇలాంటి రోజుల్లో ఆయన సొంత నిధులతో, సొంత బలంతో ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే మైనార్టీస్ కోసం మైనార్టీస్కు ఆవాజ్ అని ఒకటి ఛానల్ తీసుకుని వచ్చారు. ఇలా మీడియాలో ఎన్నో కష్టాలు ఉన్నా నంబర్ ఆఫ్ ఛానల్స్ కానీ, నంబర్ ఆఫ్ న్యూస్ ప్రింట్ మీడియా కానీ, తెలుగు ఛానల్ కానీ ఇలాంటివి అన్నీ తీసుకుని వచ్చారు. ప్రజలకు చైతన్యం చేస్తున్నారు. మహబూబ్ బాషా గారు ఇలాంటివి ప్రజలకు అందించడంలో కాకుండా ఒకటే ధ్యేయం, ప్రజల్లో మమేకమై ముందుకు పోవాలనేదే. ఇంతవరకు ఆయన పెద్దగా పొలిటికల్ పోర్ట్ఫోలియోస్కోమో లేకపోతే మినిస్టరు, ఎమ్మెల్యేలు కావాలని ఇంతవరకు పరిగెత్తలేదు. ఆయన ధ్యేయం వచ్చి ప్రజల్లో మమేకమై ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని అప్పుడు ప్రజానాయకునిగా ముందుకు పోవాలనే కోరికతో ఉండే బాషా గారు వారికి ఎప్పుడు బ్లెస్ చేస్తూ, వారి మేనేజ్మెంట్లో పనిచేస్తున్న అందరికీ బ్లెస్ చేస్తూ చాలా చక్కగా అందరూ చేరిన వాళ్ళు ఒక్కరు బయటికి పోయింది నేను చూడలేదు. నేను 2014లో ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ అదే ఫేసెస్, అదే వాళ్ళు, అదే నవముఖంలో ఉన్నారు. ఆయనకుండే స్టాఫ్ మీద ఉండే ప్రేమ అదే నిదర్శనం అని తెలియజేస్తూ, ఎవరు స్టాఫు అందరూ ఎవరు కలిసి ఉంటారో అదే వాళ్ళ గొప్పతనంగా మనకు రిజంబుల్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.